బేబీ బాత్రూమ్ లో టూత్ పేస్ట్ లేవి కనిపించడం లేదు. పింక్ కలర్ పేస్ట్ లేదని అన్ని పడేసినాను బేబీ. పింక్ కలర్ పేస్ట్ దొరికేంతరకు అలానే అడ్జస్ట్ చేసుకో బేబీ. బేబీ టిఫిన్ ఏమన్నా చేసావా? పింక్ కలర్ ఉప్మా రవ్వ దొరకలేదని టిఫిన్ చేయలేదు బేబీ. డైరెక్ట్ గా లంచ్ చేసేద్దాం బేబీ, అడ్జస్ట్ చేసుకో. చాలా ఆకలి అవుతుంది బేబీ, పొద్దున టిఫిన్ కూడా చేయలేదు. పింక్ కలర్ రైస్ దొరకలేదని వంట చేయలేదు బేబీ. పింక్ కలర్ రైసా? నెక్స్ట్ మంత్ జైపూర్ నుంచి పింక్ కలర్ బియ్యం తెప్పిస్తున్నాను బేబీ. అప్పటి వరకు అడ్జస్ట్ చేసుకో బేబీ. పొద్దున టిఫిన్ కూడా చేయలేదు, లంచ్ కూడా లేదు, కనీసం డిన్నర్ అయినా పెట్టు బేబీ. నాకు కూడా చాలా ఆకలేస్తుంది బేబీ, అందుకే పింక్ కలర్ ఫుడ్ అరేంజ్ చేసా. ఒక్క నిమిషం ఉండు బేబీ. పింక్ కలర్ కిండర్ జాయ్, పింక్ కలర్ కేక్ తీసుకో బేబీ. తూదినమ్మ జీవితం, ఆకలి అవుతుంటే కేకు కిండర్ జాయ్ అంట్రా. బేబీ మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలి, లేట్ అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. బేబీ నా దగ్గర పింక్ కలర్ శారీ లేదు బేబీ. ఈ పింక్ కలర్ కనిపెట్టినోండి చంపాలి ఫస్ట్. మీ ఫ్రెండ్ ఇంకోసారి పెళ్లి చేసుకున్నప్పుడు వెళ్దాం బేబీ, అప్పుడు పింక్ కలర్ శారీ అడ్జస్ట్ చేసుకుంటా. ఎప్పుడు చూసినా పింకు పింకు పింకు. నువ్వు పీల్చే గాలి ఏమైనా పింక్ కలర్ లో ఉంటుంది అనుకున్నావా? ఇదేంటి ఉలుకు పలుకు లేదు? బేబీ ఏంటి మాట్లాడట్లేదు? ఏంటబ్బా పలకట్లేదు? బేబీ అసలు ఏమైందబ్బా, వెళ్ళి చూద్దాం. బేబీ ఏమైంది బేబీ? లేవు బేబీ, లేయి బేబీ. బేబీ ఏమైంది బేబీ? లేయి బేబీ, బేబీ లేయి బేబీ. గాలి పింక్ కలర్ లేదని ఊపిరి తీసుకోవడం ఆపేసినట్టుంది, నా కర్మ. బేబీ ఇది విను, గాలి పింక్ కలర్ లోనే ఉంటుందిలే బేబీ, నేను అబద్ధం చెప్పాను. చాలా థ్యాంక్స్ బేబీ, బతికించినందుకు. సర్లే బేబీ, నీళ్లు తీసుకుని వస్తాను. సర్లే కానీ బేబీ, పింక్ కలర్ వాటర్ ఉంటే తీసుకురా. నా కర్మ, దీనికి చచ్చి బతికొచ్చిన బుద్ధి రాలేదు. బేబీ బేబీ ఈ రోజు మన ఇంటికి బ్యాంక్ మేనేజర్ వస్తున్నారు బేబీ. ఆ మేనేజర్ కి పింక్ కలర్ అంటే అస్సలు పడదు బేబీ. ఇది మన లైఫ్ మ్యాటర్ బేబీ. మనం సొంత ఇల్లు కట్టుకోవాలంటే మనకి లోన్ కావాలి. ప్లీజ్ ఈ రోజు ఒక్క రోజు పింక్ కలర్ గురించి మర్చిపో బేబీ, ప్లీజ్ బేబీ. సర్లే బేబీ, లైఫ్ మ్యాటర్ అంటున్నావుగా. రండి సార్, కూర్చోండి సార్. సార్ తన పేరు సిరి. నమస్తే సార్. సరే సరేలే, ఊరికే మాటలు ఒకటైనా నీళ్లు కాఫీ ఏమైనా ఇస్తారా? తీసుకొస్తాను సార్. సరే సరేలే. సార్ అది లోన్ గురించి. సరే సరేలే, డాక్యుమెంట్ అన్నీ చెక్ చేస్తాను, లోన్ ఇప్పిస్తాలే. చాలా నమ్మకంతో ఇప్పిస్తాను. నెల నెల కరెక్ట్గా ఇంట్రెస్ట్ కట్టాలి, సరేనా? సరే సార్, చాలా థ్యాంక్స్ సార్. సార్ కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ. సరే నేను వెళ్ళొస్తా. సార్ అప్పుడే వెళ్తారా? భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. దీనికి భోజనం గురించి అంత అవసరమా? సరే భోజనం చేసాలే, ఇంటికి వంట ఏం చేశారు? వద్దు చెప్పొద్దు, వద్దు. వంటనా? ఎన్ని స్పెషల్ ఐటమ్ చేశానో తెలుసా? అయ్యో కొంప ముంచెలా ఉంది. పింక్ కలర్ అన్నం, పింక్ కలర్ పచ్చడి, పింక్ కలర్ పప్పు, పింక్ కలర్ చారు, పింక్ కలర్ ఆవకాయ. చాలా బాగుంటాయి సార్, తింటారా? ఇంకేమేం చేయాలి? ఈనేంటి కనిపిస్తలేదు? వామ్మో వసి పింక్ మెంటల్, ఆడు చూడు. బేబీ నువ్వు చేసిన చాలు, లోపలికి వెళ్ళు. వీడికి పింక్ కలర్ కాదు, పింక్ అనే పదం వింటేనే వీడికి అలర్జీ ఉన్నట్లుంది. సార్ లేవండి సార్, సార్ లేవండి సార్, కూర్చోండి సార్. లోన్ ఇవ్వాలని మీ ఇంటికి వస్తే నన్ను చంపాలని చూస్తారా మీరు? అయ్యో లేదు సార్. రే మిమ్మల్ని ఊరికే వదలండ్రా, పోలీస్ కంప్లైంట్ ఇస్తాను రా మీకు పోయి. సార్ ప్లీజ్ సార్, మమ్మల్ని క్షమించండి సార్. రే వెళ్తావా లేదా? సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్, మీ కాలు ముక్తాను సార్, ప్లీజ్ సార్. అయ్యో సార్ ప్లీజ్ సార్, ఆగండి సార్. ఈ పింక్ కలర్ పిచ్చి అంతా మనకు అవసరమా బేబీ? మానుకో బేబీ. అసలు ఎందుకు బేబీ నీకు పింక్ కలర్ అంటే అంత పిచ్చి? బేబీ నేను నీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతా, దానికి ఆన్సర్ చెప్పు. నువ్వు కరెక్ట్ గా ఆన్సర్ చెప్పావు అనుకో, నాకు పింక్ కలర్ ఎందుకు ఇష్టమో చెప్తా. సరే అడుగు బేబీ. నీ ఫేవరెట్ హీరో ఎవరు బేబీ? ప్రభాస్ బేబీ. మరి నీకు ప్రభాస్ అంటే ఎందుకంత ఇష్టం బేబీ? తెలీదు బేబీ. ఓకే పోనీ, నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు బేబీ? విరాట్ కోహ్లీ బేబీ. మరి నీకు విరాట్ కోహ్లీ అంటే ఎందుకంత ఇష్టం బేబీ? ఏమో తెలియట్లేదు బేబీ. మరి నీ ఫేవరెట్ ఐపీఎల్ టీం ఎవరో చెప్పు బేబీ? ఆర్సీబీ బేబీ. మరి నీకు ఆర్సీబీ అంటే ఎందుకంత ఇష్టం బేబీ? ఆర్సీబీ అంటే ఎందుకు ఇష్టమో చెప్పలేను బేబీ. సరే మరి నీ ఫేవరెట్ కార్? నాకు అర్థమైంది, నీకు కూడా పింక్ కలర్ అంటే ఎందుకు ఇష్టమో చెప్పలేనంటావు, అంతేగా? కరెక్ట్ గా అర్థం చేసుకున్నావు బేబీ. నీకోసం స్పెషల్ గా పింక్ కలర్ మ్యాగీ చేశాను బేబీ, తీసుకొస్తానుండు. చిన్న కర్మ. Oh, no.
బేబీ వచ్చేసావా? నేను అడిగింది తీసుకొచ్చావా? ఏంది తీసుకొచ్చేది? నాకు మొదలే చాలా అయింది, లోపలికెళ్ళు. బేబీ నేను అడిగింది తెచ్చావా లేదా? ఇంతకీ ఏం తెమ్మన్నావు బేబీ? అదే బేబీ, పింక్ కలర్ బిర్యానీ తీయమని చెప్పాను కదా. నీకు కొంచెమన్నా బుద్ధి ఉందా లేదా? పింక్ కలర్ బిర్యానీ ప్రపంచంలో ఎక్కడన్నా దొరుకుతుందా? పింకు పింకు అని నా ప్రాణం తీసావు కదా, లోపలికెళ్ళు. బిర్యానీ పింక్ కలర్ లో ఉండదని నేను చిన్నప్పటి నుంచి ఒక్కసారి కూడా బిర్యానీ తినలేదు, తెలుసా బేబీ? ఏంటి తెలిసేది? మా ఫ్రెండ్స్ అందరు ఇంటికి వస్తే వాళ్ళకి నీ పింక్ పిచ్చితో తరిమేసావు. లోన్ ఇద్దామని బ్యాంక్ మేనేజర్ ఇంటికి వస్తే పింక్ కలర్ తో వాడి ప్రాణమే తీద్దాం అనుకున్నావు. మేనేజర్ నే చంపుదాం అనుకున్నావు. రేపు మాపో నన్ను చంపవని గ్యారంటీ ఏంటి? నాకు నీతో అవ్వదు బేబీ, మనం విడిపోదాం. నువ్వు నాకు సెట్ కావు. నువ్వు ఆ పింక్ కలర్ పిచ్చి ఎప్పుడు మానుకుంటావో అప్పుడే మళ్ళీ నేను మీ ఇంటికి వస్తా. అప్పటి వరకు గుడ్ బై. నా బేబీ 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 నన్ను వదిలేసి వెళ్ళిపోకు బేబీ, నువ్వు లేకుండా నేను ఉండలేను. ఏంటి ఏదో అర్జెంట్ గా రమ్మన్నావు? బేబీ అక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. సర్లే. ఏంటిది? పింక్ కలర్ పేపర్, పింక్ కలర్ పెన్ తీసుకో బేబీ. ఎందుకు బేబీ? నువ్వే కదా బేబీ విడిపోదామని చెప్పావు. డైవర్స్ పేపర్ మీద మ్యాటర్ రాసి సిగ్నేచర్ పెట్టు. ఆ తొక్కలో మ్యాటర్ ఏంటో నువ్వే చెప్పు, రాసేస్తా. సిరియనే నేను మా బేబీని పెళ్లి చేసుకున్నాక నేను చేసిన పింక్ కలర్ కాఫీ తాగట్లేదు, పింక్ కలర్ ఇడ్లీ తినట్లేదు, పింక్ కలర్ మ్యాగీ తినట్లేదు, నేను పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటే నచ్చట్లేదు, పింక్ కలర్ ఏం చేసినా నచ్చట్లేదు, పింక్ కలర్ కోల్గేట్ పెట్టుకోమంటే పెట్టుకోవట్లేదు, పింక్ కలర్ రైస్ తింటలేడు, కిండర్ జాయ్ తినమంటే కిండర్ జాయ్ తింటలేడు. కనీసం ఈరోజు పింక్ కలర్ బిర్యానీ తీసుకురమ్మంటే తిట్టాడు తెలుసా? నా కర్మ కర్మ. అందుకే మేము విడిపోతున్నాం. సైన్ పెట్టు బేబీ. ఈ తొక్కలో పింక్ మ్యాటర్ తీసుకెళ్లి కోర్టులో చెప్తే నన్ను తంతారు బేబీ. ఇక్కడే సస్తాలే, తీసుకో. సూపర్ బేబీ, పింక్ కలర్ టీ పెట్టాలి, తీసుకొస్తా. ఈ ఆడు దొరికిన సంతరా ఇది, నా కర్మ. ఎవడు బేబీ వీడు? కప్ప ముఖం వేసుకుని కప్పలు ఏరుకునే వాడులకున్నాడు. బేబీ ఈయన టీచర్ బేబీ, నీ కోసమే తీసుకొచ్చాను. ఎందుకో? బేబీ ఈయన నీకు పింక్ కలర్ గురించి నేర్పిస్తాడు బేబీ. నువ్వు కూడా నాలాగా పింక్ కలర్ అంటే పడి చచ్చిపోతావు బేబీ. ఆల్రెడీ చచ్చిపోతున్నాను, మళ్ళీ చావాలా? సర్లే ఏదో ఒకటి తగలెట్టండి. నీ మొదటి ప్రశ్న పింక్ కలర్ స్పెల్లింగ్ అంటే చెప్పు. అదొక స్పెల్లింగ్, వీడు నన్ను అడగడం ఒకటి. తెలియనట్టు నటిద్దాం. PINK పింక్. కరెక్ట్ గా చెప్పావు బేబీ. థ్యాంక్ యూ బేబీ. వెరీ గుడ్. నీ రెండో ప్రశ్న పింక్ కలర్ని కనిపెట్టిండేది ఎవరు? కనిపెట్టింది ఎవరా? మాకెట్లా తెలుస్తాయి సార్ అవన్నీ? బేబీ దాని ఆన్సర్ నాకు తెలుసు బేబీ. పింక్ కలర్ ని 17వ శతాబ్దంలో గ్రీక్ వాళ్ళు కనిపెట్టారు బేబీ. అప్పటి కాలంలో పింక్ కలర్ డ్రెస్సులు రాజు మహారాజులు వేసుకునే వాళ్ళు బేబీ. అప్పట్లో వాళ్ళు పింక్ కలర్ డ్రెస్సులు వేసుకుంటే వాళ్ళలో రాజ్యాసం పొంగిపోయేది బేబీ. కానీ దీనికి మాత్రం పిచ్చి పొంగిపోతుంది, నా కర్మ. ఎస్, కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నిన్ను అడగబోయేది మూడో ప్రశ్న. మన ఇండియా ఫ్లాగ్లో ఎన్ని కలర్లు ఉంటాయో చెప్పండి. ఆరెంజ్, వైట్, గ్రీన్, బ్లూ కలర్ ఉంటాయి సార్. ఎస్, కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు దానికి అర్థం ఏంటో చెప్పండి. ఇవన్నీ నాకు చాలా ఈజీ సార్, చెప్పేస్తాను. ఆరెంజ్ కలర్ స్వచ్ఛతకు, త్యాగానికి ప్రతిరూపం సార్. వైట్ కలర్ శాంతికి, సత్యానికి నిదర్శనం సార్. గ్రీన్ కలర్ సస్య సమృద్ధికి గుర్తు సార్. మట్టితో మనకున్న అనుబంధం. బ్లూ కలర్ మన దేశ అభివృద్ధికి చిహ్నం సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు పింక్ కలర్ గురించి చెప్పు. ఆ తొక్కలో కలర్ గురించి ఏం చెప్పమంటారు? మొత్తం దరిద్రమే సార్. దీనమ్మ దర్చుకొని సచ్చాను కదరా బాబు. అది నేను చెప్తాను సార్, నేను చెప్తాను. మేడం చెప్తానంటుంది కదా సార్, చెప్పించుకోండి. గ్రీన్ కలర్ సస్య సమృద్ధికి గుర్తు సార్. మట్టితో మనకున్న అనుబంధం. బ్లూ కలర్ మన దేశ అభివృద్ధికి చిహ్నం సార్. వెరీ గుడ్, చాలా బాగా చెప్పావు. ఇప్పుడు పింక్ కలర్ గురించి చెప్పు. ఆ తొక్కలో కలర్ గురించి ఏం చెప్పమంటారు? మొత్తం దరిద్రమే సార్. దీనమ్మ దర్చుకొని సచ్చాను కదరా బాబు. అది నేను చెప్తాను సార్, నేను చెప్తాను. మేడం చెప్తానంటుంది కదా సార్, చెప్పించుకోండి. ప్రపంచంలో ఎన్ని రంగులున్నా నాకు పింక్ కలర్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా సార్? చెప్పండి చెప్పండి. ఇదొక పిచ్చిది, వీడొక పిచ్చోడు, సరిపోయింది. పింక్ కలర్ అంటే ప్రేమ, ఆప్యత, స్నేహం, విడదీయలేని బంధం సార్. తొక్కేం కాదు, అయినా వీడేంది ఇలా అంటున్నాడు? పింక్ కలర్ లో ఒక హ్యాపీనెస్ ఉంటుంది, పింక్ కలర్ లో ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, పింక్ కలర్ లో ఒక కేరింగ్ ఉంటుంది సార్. ఎంత బాగా చెప్పావమ్మా, ఎంత బాగా చెప్పావమ్మా, సూపర్. ఆ తొక్కలే. పింక్ కలర్ లో కాకరకాయ ఉంటుంది, పింక్ కలర్ లో కాకి రెట్టు ఉంటుంది, పింక్ కలర్ లో నా తలకాయ ఉంటుంది.